రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనము. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. హల్లెలూయా. మరి ఎంతో జ్ఞానవంతుడైన సొలొమోను గారు రాస్తున్నటువంటి మాటలు కదండి. అనేకమైనటువంటి సామెతలు మనకు ఆయన వ్రాసి ఇచ్చారు. ఇందులో మనకి ఎంతో జ్ఞానము, దేవుని యొక్క భక్తి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీతిమంతుడు ఏం చేస్తాడు, భక్తిహీనులు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. నీతిమంతుడైతే తాను నీతిగా జీవించడంతో పాటు తన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, తనకి స్నేహితులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఒక దారిని చూపించేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా. మరి నిజమే కదా. ఒక మంచి వ్యక్తి లేదా ఒక నీతికి న్యాయము జీవించేటువంటి వ్యక్తి తన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇతరులకు సహాయం చేసేవిగా ఉంటాయి. మరి నీతి ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసం మూలంగా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. అబ్రహాము విశ్వాసం గలవాడే ఉన్నాడు. ఆ విశ్వాసమే తనకి నీతిగా ఎంచబడనని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా ఉంటారు. వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే మరి ఇతరులకి దారి చూపే విధంగా ఉంటాయి. ఇతరులకి వెలుగును పంచేటువంటి రీతిలో వారి యొక్క ఆలోచనలు అనేవి ఉంటాయి. మరి మన స్నేహితులుగా ఉన్నటువంటి వారు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ ఇటు రీతిగా ఉన్నారా లేదా అన్నది మనం చూసుకోవాలి. మనం అనేక సందర్భాల్లో ఇతరుల నుంచి సహాయం కోరుకుంటాం, లేదా ఇతరుల నుంచి మాట మన యొక్క డెసిషన్ ఏమై ఉంటుందో అని ఇతరులని అడుగుతూ ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకేం తెలియడం లేదు అని. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మనకు అది మంచిది అనిపిస్తే మనం చేసేస్తూ ఉంటాం. అయితే ఆ చెప్పినటువంటి వ్యక్తి భక్తిపరుడా, ఆ చెప్పినటువంటి వ్యక్తి ప్రార్థనలో కనిపెట్టి చెప్పాడా, ఆ చెప్పినటువంటి వ్యక్తి నీతిమంతుడేనా, ఇవన్నీ మనం ఆలోచన అనేది చేయగలగాలి. ఆ చెప్పినటువంటి వ్యక్తి మరి భక్తిపరుడైతే, విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి అయితే ప్రార్థనలో ఆ యొక్క విషయాన్ని పెట్టి మనకు సమాధానం చెప్తే మనము వాటిని పాటించేటువంటి వారముగా ఉండాలి. కానీ నోటికి ఏది వస్తే అది చెప్పేటువంటి భక్తిహీనులు మాటలు మనం నమ్మకూడదు. ఎందుకంటే భక్తిహీనులు వారి ప్రవర్తన వారినే దారి తప్పించేస్తుంది. వారినే కాదు కానీ ఇతరులను కూడా దారి తప్పించేటువంటి మరి స్థితిలో వారు ఉంటారు. కాబట్టి మన యొక్క స్నేహం కావచ్చు, మన యొక్క బంధాలు కావచ్చు, భక్తిహీనులు అనుసరించి మనం నడవకూడదు. భక్తిహీనుల సలహాలు మనం తీసుకోవడానికి ఇష్టపడకూడదు. మనము దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క భయభక్తుల్లో ఎదుగుతున్నటువంటి వారి యొక్క ఆలోచనలు మనం స్వీకరించేటువంటి వారము ఉండాలి. ఇంకను మనం ఒకవేళ భక్తిహీనతలో ఉంటే ఆ భక్తిహీనతను మనం తొలగించుకుని భయభక్తులు కలిగినటువంటి వారముగా దేవునికి మొర్ర పెట్టేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రభువా, నీతిమంతుల వలె ప్రభువా మేము ఉండుటకు సహాయం దయచేయి. అయా విశ్వాసము నీతిగా ఎంచబడుతుందని మీ యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కనుక అయా మేము విశ్వాసము కలిగి ధైర్యం కలిగి ఎదుగుట్టుకుని ఆయన మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.